ఐపీఎల్ 2026లో అందరూ ఎదురు చూసిన మ్యాచ్లో ఒక్కసారిగా షాక్. టాస్కి వచ్చిందెవరు? కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదు, సూర్యకుమార్ యాదవ్. ఏం జరిగింది? గాయం ఎంత సీరియస్? ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూంలో నిజంగా ఏమి జరిగింది? ఈ ఒక్క మ్యాచ్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్కు ముందు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్కు దూరంగా ఉండగా సూర్యకుమార్ యాదవ్ టీంను నడిపించాడు. అభిమానులు ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంతేకాదు, జట్టులోని మరో ఆటగాడు రయాన్ రికెల్టన్కి కూడా హార్దిక్ గాయం గురించి మ్యాచ్ రోజు మధ్యాహ్నం వరకు తెలియకపోవడం పరిస్థితి ఎంత సడన్గా మారిందో చెబుతోంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతగా బాగోలేకపోవడంతో హార్దిక్ పాండ్యా మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అతని కెప్టెన్సీపై చర్చలు జోరుగా సాగాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి రావడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. మరోవైపు ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బోష్ రావడం కూడా జట్టులో మార్పులకు సంకేతం ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ గైర్హాజరీపై స్పందిస్తూ అతను బాగోలేడు అని చెప్పాడు. కానీ అసలు విషయము తర్వాత బయటపడింది. హార్దిక్ పాండ్యాకు వెనుక భాగంలో కండరాల నొప్పి వల్ల బాధపడుతున్నాడని రికెల్టన్ వెల్లడించాడు. నాకు కూడా మధ్యాహ్నం వరకు తెలియదు. గాయం ఎంత సీరియస్ అనేది క్లియర్ కాదు. కానీ అతను త్వరలోనే తిరిగి జట్టులో చేరుతాడని నమ్ముతున్నాను అని చెప్పాడు. ఇటీవల హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై కూడా చర్చలు మొదలయ్యాయి. గత కొన్ని సీజన్లలో అతను తరచుగా గాయాలతో ఇబ్బంది పడటం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో కింద భాగంలో ఉండటంతో కెప్టెన్ గైర్హాజరీ జట్టుపై మరింత ఒత్తిడి పెంచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ చేసింది. నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 63 పరుగులు చేసి మ్యాచ్ను ఒక దశలో పూర్తిగా లక్నో వైపు తిప్పేశాడు. మిచెల్ మార్ష్ 44 పరుగులు, హిమ్మత్ సింగ్ చివర్లో 40 నాటౌట్తో స్కోర్ను 228/5 వరకు తీసుకెళ్లారు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో అసలు మేజిక్ జరిగింది. రయాన్ రికెల్టన్ మరియు రోహిత్ శర్మ కలిసి 143 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి సూపర్ ఫామ్ చూపించగా, రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులతో తన క్లాస్ను మరోసారి నిరూపించాడు. ఈ ఇద్దరి దుమ్ములేపే ఇన్నింగ్స్ వల్ల ముంబై లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే చేసింది. ఈ మ్యాచ్ తర్వాత కూడా ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం మారలేదు. ఇప్పటివరకు 3 విజయాలు, 7 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో జట్టు 2 విజయాలు, 7 ఓటములతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఒక్కటే, హార్దిక్ పాండ్యా ఎప్పుడు తిరిగి వస్తాడు? అతని గాయం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తిరిగి కంబ్యాక్ చేస్తుందా, లేక ఇదే వారి కథకు ముగింపు అవుతుందా? మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.